నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి. అసెంబ్లీ ఆవరణలో ఉన్న కొత్త అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. వచ్చే సోమవారం నాటికి భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని నారాయణకు వివరించిన సిఆర్డీఏ అధికారులు. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు డేటా షేరింగ్ సహకారాన్ని అందించవలసిందిగా కేంద్ర మంత్రి జయశంకర్ ను లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని చెప్పారు. దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించాలని, వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ చర్చించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ జయశంకర్ ను కోరారు. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కొత్త అదనపు భవనాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భవనాన్ని వచ్చే సోమవారం నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని సిఆర్డీ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కొత్త అదనపు భవనాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మొత్తం 1224 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ G+1 భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ హాల్, కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. తొలి అంతస్తులో 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నారు. పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భవనాన్ని వచ్చే సోమవారం నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని సిఆర్డీ అధికారులు తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఉక్కుపాదం మోపుతున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసు శాఖకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ఈగల వ్యవస్థను ప్రవేశపెట్టి ఉక్కుపాదం మోపుతున్నామని ఆమె పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధుల కింద 2.5 కోట్ల రూపాయలు కేటాయించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 60,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో హెటిరో మందుల పరిశ్రమ యాజమాన్యం సిఎస్ఆర్ పథకం కింద 2.50 కోట్లతో నిర్మించి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనిత మాట్లాడారు. రాష్ట్రంలో 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, బస్టాండ్లో, పాఠశాలలో, హాస్పిటల్, వసతి గృహాలు, ఇతర ప్రధాన కోడ్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించడం ద్వారా నేర నియంత్రణ, నిందితులు తప్పించుకునే వీలు లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. మహిళల రక్షణలో భాగంగా శక్తి యాప్, వాట్సాప్ లో ఈ గవర్నెన్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు. పోలీసింగ్ విభాగంలో దేశంలోనే మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, మొదటి స్థానానికి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని ఆమె అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలీసు శాఖకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఈ సమస్య అన్నింటికి ఇప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లు కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. లాస్ట్ 5 years లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన పొజిషన్ నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్స్ కి వెహికల్స్ కూడా అంతే అవసరమైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మా అధికారుల చొరవ దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 month లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా
ఎక్కడ నిందితుడన్నా కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో 1,00,000 సీసీటీవీ కెమెరాలు టార్గెట్గా ఈరోజు అరౌండ్ 60,000 సీసీ కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది. వీటన్నింటికి కూడా వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చే విధంగా ఈరోజు అనుసంధానం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. కోడిపిల్ల కనిపించకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా కదా, మీరే చెప్పుకోవాలి. అలాంటివి కూడా వాట్సాప్లో తీసుకుంటున్నారు. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ముందుకెళ్తాను, అందులో కూడా సిద్ధపడ్డారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. శక్తి యాప్కి సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్కి సపరేట్గా ఒక నెంబర్ ఇచ్చి అది కూడా వాట్సాప్ పంపించవచ్చు, వాట్సాప్ ఫిర్యాదులు చేయొచ్చు అని శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఈరోజు ఇచ్చి మహిళలు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది అయినా, ఒక గ్రోయింగ్స్ అవనివ్వండి, టీజింగ్ అవనివ్వండి, ఉమెన్ అబ్యూజింగ్ అవనివ్వండి, ఎక్కడైనా మహిళలు ఇబ్బందులు పడితే కనుక డైరెక్ట్గా ఆ నెంబర్కి వాట్సాప్ రూపేణా మీరు మెసేజ్ పంపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఈరోజు అలర్ట్ అయ్యి వాళ్ళకి రక్షణ కల్పించే దిశలో ఈరోజు పనిచేస్తా ఉంది. యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ కావాలి అని మా సిఐ ముగ్గురు పోటీ పడ్డారు. మాకు కావాలంటే మాకు కావాలని. ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది సార్, అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ పాయకరపేట పోలీస్ స్టేషన్ ఒకటి కొంచెం మంచి పొజిషన్లో లేదు. సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెడ్రో సంస్థలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈరోజు మనందరం చాలా అప్రిషియేట్ చేయాలి. సిఎస్ఆర్ నిధుల్లోని ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు, కానీ 2,50,00,000 రూపాయలు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు. అది హెడ్రో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. వాళ్ళు అడిగిన వెంటనే ఎందుకు అని అడగల. మేమే ఎస్టిమేషన్స్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ వేయించారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే లెటర్ పెట్టారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. వాళ్ళు అది చూసుకొని చెక్ చేసుకొని ఓకే అని చెప్పి ముహూర్తాలు పెట్టుకొని మేము తెప్పించుకుంటామన్నారంటే. సో ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెడ్రో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లుగా ప్రజలంతా గమనించాలని అన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని ఆమె విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ తల్లి చెల్లిపై కోర్టుకెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా అని ప్రశ్నించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగరవేయలేని స్థితిలో ఉన్నారా అని నిలదీశారు. భారతమాత అంటే జగన్కు గౌరవం లేదని, జిల్లాకే పరిమితం చెందామనుకున్న స్త్రీశక్తిని రాష్ట్రమంతటా అమలు చేసినందుకు జగన్కు కడుపు మంటగా ఉందని ఆరోపించారు. స్త్రీశక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. బాలికల నుంచి వృద్ధుల వరకు ఏ మహిళకు స్త్రీశక్తి అందటం లేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద అక్కస్సు ఇలానే కొనసాగితే ఉన్న 11 సీట్లు కూడా ఈసారి మిగలవని ఎత్తివచ్చేశారు. మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ వేళల్లో అయినా, ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కానీ ఇది 2-3 రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజులు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో, లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో, ఆవేశంతో, కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే, ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో, ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా మీకు
ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనో ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకో. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీల పరిష్కారాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎక్స్ ఇలకయ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తున్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలు పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా గంపలగూడెం మండలం వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే గత 4 రోజులుగా భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వంతెన ధ్వంసం అనంతరం నిర్మించిన తాత్కాలిక రహదారి ప్రస్తుత భారీ వరదలకు కోతకు గురి కావటమే కాక కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో 20 గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ నెల 22వ తేదీన ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వ్రతానికి సంబంధించిన దరఖాస్తులు దేవస్థాన మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ మార్గం టోల్ ఫ్రీ ఆఫీస్ వద్ద నేటి నుంచి ఇస్తున్నారు. వ్రతంలో పాల్గొనాలనుకునే వాళ్ళు మహిళలు తమ తెల్ల రేషన్ కార్డు చూపించి ఆలయ టోల్ ఫ్రీ కౌంటర్ లో అప్లికేషన్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ నెల 22న శ్రావణ మాసం 5వ శుక్రవారం నాడు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వ్రత నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో జరిగే ఈ వ్రతం 2 విడతలుగా నిర్వహించబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి విడత, 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు రెండో విడతగా ఉంటుంది. వ్రతం అనంతరం మహిళలకు 100 రూపాయలు చెల్లించి క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించబడుతుంది. వ్రతంలో పాల్గొనాలనుకునే మహిళలు తమ తెల్ల రేషన్ కార్డు చూపించి ఆలయం టోల్ ఫ్రీ కౌంటర్ లో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక దరఖాస్తుకు ఒక మహిళకు మాత్రమే అనుమతి లభిస్తుంది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకంగా ప్రసాద కిట్లు అందజేస్తారు. అందులో 150 గ్రాముల కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, అమ్మవారి ప్రసాదం, శక్తి కంకణం ఉంటాయి. ఇక రుసుముతో వ్రతంలో పాల్గొనాలనుకునే మహిళలకు 1500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. వీరికి వ్రతం అనంతరం 300 రూపాయలు చెల్లించి ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అహంకారానికి నిదర్శనమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ జెండా పండుగ అద్భుతంగా చేసుకుంటారని, చివరికి అనారోగ్యంతో ఉన్నవారు సైతం మనసులోనైనా జెండాకు సెల్యూట్ చేస్తారని అన్నారు. అలాంటిది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్ ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకాన్ని ఎగరవేయకుండా భారతీయులను అవమానపరిచారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్ కు ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదు, దేశం పట్ల భక్తిభావాలు లేవని విరుచుకుపడ్డారు. ఆయనకు ఎప్పుడు చూసినా స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసకాండ మాత్రమే కావాలని దుయ్యబట్టారు. భారతదేశాన్ని పాకిస్తాన్లో చూసే వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏ పట్టినో ఆడుతూ కాలం గడపటమే ఆయన పని అని విమర్శలు చేశారు. జెండా వందనం చేయడానికి 10 నిమిషాల సమయం ఆయనకు దొరకలేదా అని ప్రశ్నించారు. కడప మా అడ్డా అని చెప్పుకునే జగన్ కు జెడ్పీటీసీ ఎన్నికలు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల ప్రజలు వైసీపీకి తగిలిన బుద్ధి చెప్పారన్నారు. పులివెందుల ప్రజానీకం వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తారని, పులివెందుల ఎన్నికలు కూటమి పాలనకు రెఫరెండ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశారని, ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మహిళలు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి, ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరీమణిని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల, మాది కానీ మా తాతది కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే, వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. ఇంకెక్కడ ప్యాలెస్? బెంగళూరు, ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బి గేమ్ ఆడుకుంటున్నాడో, లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీస్ చేసుకుంటున్నాడో, లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు. సగటు భారతీయుడందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా, ప్రజాస్వామ్యవేత్తలు చెప్తున్నారు, అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక 10 నిమిషాల కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి, భారత జెండాకి ఒక సెల్యూట్ చేసే వారికి మినిమము దానికి లేకపోవడం అనేది బాధాకరమని చాలామంది నిన్న సందర్భంలో చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే అధికారం కోసం శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి, శాశ్వతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించాలి, తెలుగు వాళ్ళు అవమానపరచాలి, నాయకత్వం చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించాలి. అలాంటి ఆలోచన తప్ప కానీ ఇలాంటి వ్యవహారం లేదు. ఈరోజు ఆయన చేసిన నిన్న దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా భారతీయులను ఇబ్బంది కలిగించే చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశ న్యాయ వ్యవస్థ వీరాభిమానులాగా పోరాడుతుందని, అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని విశ్వాసం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. మరోవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషన్ కేంద్రంలోకి
బీజేపీ ప్రభుత్వం తన చేతిలోకి పెట్టుకుందని ఈసీని, ఈడీని, సిబిఐని గ్రిప్పులో పెట్టుకున్నారని ఆరోపించారు. జ్యుడిషియరీ ఒక్కటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తుందని, నామినేటెడ్ గవర్నర్లుగా నియమింపబడిన వారు ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 22 నుండి చండీగఢ్ లో జరిగే జాతీయ మహాసభలో విశాల ప్రాతిపదికన యాంటీ బీజేపీ ఫ్రంట్ ఏర్పడే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం న్యాయ వ్యవస్థ వీరాభిమానులాగా ఫైట్ చేస్తా ఉంది. అంతిమంగా ఈ జ్యుడిషియరీని భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతున్న గట్టి విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తా ఉంది. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని శాసిస్తూ ఉన్నారు. మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్ గానే అపోజిషన్ లీడర్లాగా మాట్లాడుతున్నాడు. మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప వీటన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తా ఉంది. ఎలక్టెడ్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిబిఐ వీళ్ళు 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్లో చాలా బలంగా ఉంది. అంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఒక క్రైసిస్, సెంట్రల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక తాటిపై రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి మేము చర్చిస్తున్నాం. రేపు సెప్టెంబర్ 22 జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్లో దీన్ని చర్చించి బ్రాడ్ బేస్డ్గా యాంటీ బీజేపీ ఫ్రెండ్ బలపరచడానికి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి. అసెంబ్లీ ఆవరణలో ఉన్న కొత్త అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. వచ్చే సోమవారం నాటికి భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని నారాయణకు వివరించిన సిఆర్డీఏ అధికారులు. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో గంజాపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.